గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విద్యార్థులు అందరూ, పేరెంట్స్ అందరూ చేతులు పైకెత్తవలసిందిగా కోరుచున్నాను. అందరూ పైకి కబడ్డీ కబడ్డీ ఉంటాయి చెప్పాలి. సార్ సార్ సీడియస్ సార్ వీడియోలు మేము పంపిస్తామండి. ఓకే సార్, మూమెంట్. రిమోట్ వెనకరావా? ఆ క్లాస్ మీరు పక్కన కాదు అయిపోయింది. ఒక్క నిమిషం మీరు ఆగండి. కోరుకుంటూ కేవలం విద్యార్థులు ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కేవలం కార్పొరేట్ పాఠశాలలో జరిగేటువంటి విధానం ఉన్నటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలో కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం పేటీఎం 3.0 పేరుతో ముఖ్యంగా ఎందుకంటే ఒక పక్కన చదువుని అభివృద్ధి చేయడం విద్యా వ్యాప్తి కోసం 67 లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇస్తూ రెండో పక్కన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇచ్చేటువంటి కిట్లు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హోలిస్టిక్ ప్రోగ్రెస్ షీట్తో పాటు పేటీఎం ఏదైతే ఎఫ్ఎల్ఎం విధానంతో కానీ టీఎల్ఎం స్టడీస్ కోసం ఉపాధ్యాయుల కోసం టీఎల్ఎం మెటీరియల్ ఇస్తూ ఈ విధంగా సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చేటువంటి విధంగా ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు అనేట్టు భావించేటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. అనేక సమస్యలు ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధి కోసం పిల్లల బిహేవియర్ కానీ పిల్లల అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఇటువంటి విధానాన్ని తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. విరివిరిగా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కానీ అలాగే డిఫరెంట్